ప్రేక్షకులందరికీ నమస్కారం. కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఈరోజు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష, హస్త, సంఖ్య, వాస్తు, ఖగోళ, ఆగమ, గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. మరి కళ్యాణం కమనీయంలో మనకు తెలియని విషయాలను తెలుసుకుందాం గురువు గారితో మాట్లాడి. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, కళ్యాణం కమనీయంలో ఈ రోజు ప్రశ్న ఏంటి అంటే, శుక్రగ్రహానికి వివాహానికి చాలా దగ్గర సంబంధం ఉంది అని అంటూ ఉంటారు. అంటే శుక్రం గ్రహం అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది మనకి ఆనందకరమైన వివాహ జీవితం ఉంటుందా లేదా అనే విషయంలో. అయితే ఇందులో శుక్రగ్రహం ముఖ్యంగా ఏ నక్షత్రంలో ఎవరితో సంయోగంలో ఉంటే విడాకులు అవుతాయి అని ప్రశ్న గురువు గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సహజంగా కళత్రకారకుడు వివాహకారకుడు శుక్రుడే. అంటే సప్తమ భావాధిపతి అని ఒకటి ఉంటుంది. అంటే జన్మలగ్నం నుంచి ద్వితీయ భావానికి తృతీయ భావానికి అలాగా 12 భావాలకు అధిపతులు ఉంటారు. ఈ 12 భావాలకు అధిపతుల్లో ద్వితీయ భావాన్ని గురువని, తృతీయ భావాన్ని కుజుడని, చతుర్థ భావాన్ని చంద్రుడని, పంచభావాన్ని గురువని, అలాగా సప్తమ భావానికి వచ్చేటప్పటికల్లా కళత్రకారకుడు వివాహకారకుడు శుక్రుడు. అంటే కళత్ర దోషం ఉండాలి, కళత్ర దోషం ఉండకూడదు, జాతకంలో ఉంది అని అంటే దోషం కలిగింది శుక్రుడే. అంటే అందువల్లే మనకి శుక్రారిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచకారయే శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్ర పీడోపశాంతే అంటారు. అంటే కళత్ర పీడోపశాంతయ్య అంటే ఏంటంటే ఆ కళత్ర దోషం అనేది ఉండకూడదు, ఆ పీడ అనేది పోవాలి, హరించాలి. అంటే శుక్రుడు కళత్రము అంటే ఏంటంటే భార్యాభర్తలు అని అర్థం. అంటే ఒకళ్ళకి మరొకళ్ళు కళత్రం, ఇంకోళ్ళకి కళత్రం అని అర్థం. అంటే భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్యం అనేది బాగుండాలి, ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండాలి, ఏ అరమరికలు లేకుండా జీవితాన్ని ప్రయాణం చేయాలి. అంటే సుఖంగా ప్రయాణం చేయాలి, ఆనందంగా ప్రయాణం చేయాలి. అంటే సుఖ దుఃఖాలను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది కాన్సెప్ట్ యాక్చువల్గా అయితే. అంటే దుఃఖం వస్తుంది, సుఖము వస్తుంది ఒక మానవుడు. అంటే పునరపి జననం పునరపి మరణం అన్నారు. పుట్టిన తర్వాత మంచి ఉంటుంది, చెడు ఉంటాయి. దాన్ని మానసికంగా తట్టుకోవటానికి ఏమిటంటే ఒక స్త్రీకి ఒక పురుషుడు అవసరం, పురుషుడికి స్త్రీ అవసరం. ఈ కాలంలో అది వరకు ఉమ్మడి కుటుంబాలనే ఉండేవి. ఉమ్మడి కుటుంబాల్లో ఒక తండ్రి, ఒక అన్న, తమ్ముడు, చెల్లెలు ఇలాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళకి ఏ కష్టం వచ్చినా ఓదార్చే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి సంఘటనలు ఇప్పుడు ఏంటంటే ఇంకా డివైడ్ అండ్ రూల్ అనేది ఒకటి ఉంది కదా. అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరు వాళ్ళు విడిపోతున్నారు. అసలు ఉన్న భార్యాభర్తలే విడిపోతున్న కాలం ఇది. అలాంటి కాలంలో ఎప్పుడు కూడా జీవితాన్ని నడిపించుకోవాలంటే కొన్ని కారణాలు, మానసికంగా సంఘర్షణలు, మనస్పర్ధలు, ఈగో ప్రాబ్లమ్స్, నువ్వెంత నేనెంత, నాకు డబ్బు ఎంత వస్తుంది, నీకు డబ్బు ఎంత వస్తుంది, అంటే ఇవన్నీ కూడా బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్ ఫెయిల్యూర్స్. దానికి చదువుకి దానికి సంబంధం లేదు. ఒక ఎంఎస్ డాక్టర్ అయినా, ఒక ఎంటెక్ ఐఐటిలో చేసిన ఒక మ్యాథ్స్ లెక్చరర్, మ్యాథ్స్ ప్రొఫెసర్ అయినా కూడా చదువుకి మనిషి యొక్క గొప్పతనానికి సంబంధం లేదు. ఆ సంబంధాలు తెలుసుకున్న వాడే స్థితప్రజ్ఞుడు అంటారు. చదువుకోవడంలో తప్పు లేదు, కానీ వివేకం కోల్పోకూడదు, లౌకిక జ్ఞానం ఉండాలి, ఎవరు చెప్పిన మాట వినాలి. భర్త చెప్పిన మాట భార్య వినొచ్చు, భార్య చెప్పింది కూడా భర్త వినొచ్చు. దానిలో తప్పెప్పుడు ఇద్దరు కూడా డిస్కషన్ చేసుకోవచ్చు, దానిలో తప్పేం లేదు. అంటే ఏదైతే మనిషి పుడతారో పుట్టిన తర్వాత కొన్నాళ్ళు మాత్రమే బతుకుతాడు. ఇప్పటి కాలంలో కానీ ఎప్పుడైనా కూడా 30 ఏళ్ళు 40 ఏళ్ళు, పాత వాళ్ళు కొద్దిగా ఎక్కువగా 50 ఏళ్ళు కాపురం చేస్తున్నారు. కానీ ఫ్యామిలీ పరంగా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేప్పుడు తగ్గిపోవటం, కొంతమంది పెరగటం, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ జాతకంలో ఉండే గ్రహస్థితులే దీని యొక్క కారణం. అంటే శుక్రగ్రహం యొక్క మూలం ఏంటంటే కామ్యము అంటే ఏంటంటే కోరికలు, ఆలోచన. శుక్రుడు భోగము, భాగ్యము, ప్రేమ, విలాసము, అందము, కళలు, ఇవన్నీ కూడా ఒక ఆర్ట్. అంటే శుక్రగ్రహం అనేది బాగుంటే ప్రతిదీ కూడా ఒక మనిషి యొక్క కోరికలు ముందుకు రావడానికి కూడా శుక్రగ్రహం కారణమే. ఒక అతనికి తిండి తినాలంటాడు, పలానా చోట పలాని ఇడ్లీ ఉందండి తినాలి, పలానా దోశ తినాలనుకుంటాడు, ఆహారం ఇది నాకు ఇంట్రెస్ట్ అండి అని అంటాడు.
ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టైప్ తిండి ఉంటుంది. ఆ తిండి మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కొంతమంది బట్టల మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఒకళ్ళు కార్ల మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కొంతమంది బైకుల మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అంటే ఎవరొకళ్ళకి ఏదో ఒక ఇంట్రెస్ట్, ఒక వ్యాపకం అనేది ఒకటి ఉంటుంది. అయితే ఈ వ్యాపకంలో ఏమిటంటే అది శృతి మించిపోకూడదు. అంటే లౌకిక భావము ఉండాలి. మనిషికి సమయంలో మంచిగా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఉండాలి. కలిసి ఉన్న తర్వాత కూడా, కలిసిపోయిన తర్వాత కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత కూడా మూర్ఖత్వంతో విడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన మధ్యలో పిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయి ఉంది, అబ్బాయి ఉంది, మనం విడిపోకూడదు. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏంటి? ఏదో ఒక చిన్న విషయానికి కేవలం ఇగో ప్రాబ్లమ్స్, డబ్బు మధ్యలో, ఈ డబ్బు జీవితంలో వచ్చేది లేదు, చచ్చేది లేదు. తర్వాత వచ్చేటప్పటికల్లా ఇగో ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే చాలామందికి కూడా ఈ రకరకాల ప్రాబ్లమ్స్ ఉత్పన్నమవుతుంటాయి వాళ్ళకి. ఈ ఉత్పన్నం కావడానికి ఏమిటంటే నిజంగా మనిషి జీవితం అనేది 500 సంవత్సరాలు బతికే జీవితం కాదు ఇది. ఏదో జస్ట్ అలాగా ఏదో ఒక సినిమాలో, ఒక మూవీలో, రాజశేఖర్ మూవీలో చెప్తుంటారు, రాజన్న వచ్చాడమ్మా, వీళ్ళు వచ్చారమ్మా, నువ్వు వచ్చేళ్ళమ్మా అంటారు. ఎంబటే ఆ అమ్మాయి పెళ్లి కూతురు తొందరగా వచ్చి వెళ్ళిపోతుంటుంది. మెరుపు తీగలో, నాకు గుర్తు రాలేదు కానీ మూవీ. అయితే అలాగా జీవితం అనేది క్షణమైంది, క్షణమైంది, తొందరగా వెళ్ళిపోతుంటుంది. చూస్తుండగానే సంవత్సరాలు, ఇయర్స్ గడిచిపోతూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఏదో రకమైన ప్రాబ్లమ్స్లో క్రియేట్ అవుతుంటుంది. వీళ్ళకి కోరికలు ఉండొచ్చు, రకరకాల ఆలోచనలు ఉండొచ్చు, మనిషి మీద ప్రేమ లేకపోవటం. ప్రేమ అనేది ఏమిటనంటే డబ్బిచ్చి కొనుక్కునే వస్తువు కాదు. అది భార్యాభర్తలు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, తండ్రి మీద ఉండొచ్చు, పెదనాన్న మీద ఉండొచ్చు, మేనమామ ఉండొచ్చు, సంథింగ్ ఎవరైనా సరే, ఒక ఫ్రెండ్స్ ఉండొచ్చు. రకరకాల పర్సన్స్ మీద ఒక ప్రేమ అనేది, ఒక యాంగ్జైటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక ప్రేమ లేదనుకో ఏమీ లేదు. ఉదాహరణకి ఒక కుక్క చనిపోతే, ఆ చనిపోయింది దాంతో ట్రావెల్ చేసిన కుక్క ఎక్కడైనా సరే మనం బయట చూస్తే, చనిపోయిన ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతే ఇంకో కుక్క వచ్చి అక్కడే కూర్చుంటుంది. చాలా చోట్ల ఒక పిల్లికి మనం పాలు పోస్తే తల్లిని కూడా తీసుకొస్తుంటుంది. అది ప్రేమ అనేది. అది ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. డబ్బు అనేది ఏమిటంటే మనం బతకడానికి కోసం అవసరం, అది తర్వాత తరంలో నెససరీ అంతే, కానీ అదే జీవితం అనుకోకూడదు. అయితే ఈ శుక్రగ్రహం ఏంటంటే కళలకి ఉన్న విషయంలో సప్తమ భావకారకుడు అంటారు, 7th హౌస్ లార్డ్ అంటారు. ఈ వీనస్ ప్లానెట్ అనేది కొన్ని ప్లానెట్స్లో ఉండకూడదు. అంటే చాలామంది కూడా ఏం చేస్తారంటే 6, 8, 12 స్థానంలో శుక్రదోషం అనేది ఉండకూడదు. శుక్రుడు ఎక్కడుండాలి, శుక్రుడు యొక్క స్థానాన్ని కూడా మనం చూడాలి. ఏ స్థానంలో ఉంటే బాగుంటుంది, ఏ స్థానంలో, ఏ నక్షత్రంలో ఉండాలని చూస్తారు. మనకి వైదిక ఆస్ట్రాలజీ బట్టి కూడా, కేపీ సిస్టమ్ బట్టి కూడా కొన్ని ఉన్నాయి. శుక్రుడు ఎలా ఉంటాడు, కొన్ని నక్షత్రాల్లో ఉండకూడదు. శుక్రుడు ఏ నక్షత్రాల్లో ఉండకూడదు అంటే అశ్వని, మఖ, మూల, ఆరుద్ర, స్వాతి, శతభిషము, అలానే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో, అలానే కృత్తిక, ఉత్తరాషాఢాలు, మృగశిర, చిత్తా, ధనిష్ట నక్షత్రాలు ఉండకూడదు. అంటే ఏదైతే బుధ, గురు, శుక్ర నక్షత్రాల్లో ఉండొచ్చు, ఈ నక్షత్రాలు నేను చెప్పిన నక్షత్రాల్లో ఉండకూడదు. అంటే అశ్వని, మఖ, మూల, ఆరుద్ర, స్వాతి, శతభిషము, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, మృగశిర, చిత్తా, ధనిష్ట, కృత్తిక, ఉత్తరాషాఢ, ఈ నక్షత్రాల్లో ఉంటే దోషం కలుగుతుంది. మనం జాగ్రత్తగా దాన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే ఈ నక్షత్రాల్లో ఉన్న వధువుని, ఆ నక్షత్రాల్లో ఉన్న వధువుని ఎలా చేసుకోవాలంటే జాతకపరంగా ఎలా ఉంటుంది, శుక్రగ్రహ దోషం ఉందా, శుక్రుడు ఈ నక్షత్రాల్లో ఉండకూడదు, ఈ నక్షత్రాల్లో ఉంటే దోషం కలుగుతుంది. మరి అమ్మాయి అబ్బాయికి కూడా ఇద్దరికీ కూడా అదే నక్షత్రాల్లో ఉంటే కూడా సమవుజ్యులు అవుతారని అర్థం. సమవుజ్యులు అంటే చేసుకోవచ్చా చేసుకోకూడదని కూడా కొంతమంది అడుగుతుంటారు. చూసుకోవాలి, జాతకాన్ని మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని ముందుకు వెళ్తే మనకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం. అయితే ఈ నక్షత్రాల్లో ఉండకూడదు. మరి ఏ నక్షత్రాల్లో ఉండొచ్చు అనంటే, మనకి ఏదైతే భరణి, పుబ్బ, పూర్వాషాఢ, శుక్రుడు తన సొంత నక్షత్రాల్లో ఉండొచ్చు. అలానే మనకి ఏదైతే పునరస్సు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రంలో ఉండొచ్చు. అలానే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల్లో ఉండొచ్చు. ఈ నక్షత్రాల్లో ఉంటే చాలా మంచిది. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో ఉంటే మధ్య రకం అని అర్థం. నేను మిగతా సంబంధించిన నక్షత్రాల్లో ఉంటే మంచిది కాదు. అంటే ఏ నక్షత్రాల్లో ఉండాలి. ఇంకా కృష్ణమూర్తి పద్ధతిలో వెళితే ఈ శుక్రగ్రహము
సబ్లార్డ్ ఏంది, సబ్లార్డ్ ఏందని కూడా చూడాలి. ఉమ్, అంటే ఏ సబ్లో ఉన్నాడు, ఏ సబ్లో కూడా ఉన్నాడని చూస్తారు. ఉమ్, ఆ సబ్లార్డ్ కూడా శుక్రగ్రహానికి వ్యతిరేకం కాకూడదు. ఉమ్, అంటే శుక్రగ్రహానికి వ్యతిరేకం గల నక్షత్రాలని మనం ఏ నక్షత్రాలు ఉన్నాయో చూసుకోవాలి. ఆ నక్షత్రాలను ఏం చెప్పినట్టుగా అశ్వని, మఖ, మూల సబ్బుల్లో ఉండకూడదు, ఆ నక్షత్రాల్లో ఉండకూడదు. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు ఆ సబ్బులు కూడా కాకూడదు డివిజన్లో. ఈ నక్షత్రాల్లో ఏదైతే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు, అలానే వచ్చేట పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో కూడా ఉండకూడదు. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు మధ్య రకం నక్షత్రాలు. అంటే నక్షత్రానికి సూక్ష్మమైంది సబ్బుకి సూక్ష్మమైంది సబ్ అంటారు. అంటే వైదిక ఆస్ట్రాలజీ దగ్గర నుంచి కృష్ణమూర్తి పద్ధతిలోకి వస్తున్నాం మనం. అంటే దిస్ ఇస్ ద కేపీ సిస్టమ్ అంటారు. అంటే మనకు బివి రామను, కేపీ, వైదిక, పరాశర చాలా సిస్టమ్స్ ఉన్నాయి. అందువల్ల ఈ జాతకంలో శుక్రుడు కలత్రకారకుడు కాబట్టి ఏ విధంగా ఉన్నాడో మనం చూసుకొని ముందుకు వెళ్ళి దాని యొక్క ప్రికాషన్స్ తీసుకొని ముందుకు వెళ్తే గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం డెఫినెట్. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.